నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం దామగుండం. వాస్తవానికి ఇక్కడ దామగుండం గురించి ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారిందంటే ఇది ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ దాదాపు 3000 ఎకరాల స్థలాన్ని ఇక్కడ కబ్జా చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి 12 లక్షలకు పైచిలకు చెట్లను తీసివేసి ఒక భయంకరమైన వ్యవస్థను రాడ్ స్టేషన్ తెచ్చి ఇక్కడ నిర్మిస్తే మరి ఆ చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ముప్పుగా మరి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటి వరకు ఇంత భయంకరమైన ప్రాజెక్టును కానీ ఇట్లా ఇంత భయంకరమైనటువంటి రాడ్ స్టేషన్ రావడం ఇదే మొట్టమొదటిసారి. తెలంగాణ ప్రజలకే కాదు, మామూలుగా వికారాబాద్ జిల్లాలోనే ఒక పేరుగాంచినటువంటి ప్రకృతి దామగుండం. ఆ దామగుండం పైన ఎందుకు ఇంత కుట్ర రాజకీయ నాయకులకు? ఆ చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడి మరి గ్రామ ప్రజల అవస్థలు పడి మరి ఆ రాడ్ స్టేషన్ కూడా నిర్మిస్తే ఎంతో వాళ్ళ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు దామగుండాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే రేపటి కోసం. ఇప్పుడు హైడ్రా పేరుతో ఒక నినాదం మనం చూస్తున్నాం. హైడ్రాను ఎందుకు నిర్మిస్తున్నారు, హైడ్రా వ్యవస్థను ఎందుకు తెచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటే రేపటి కోసం అంటున్నారు. కానీ రాడ్ స్టేషన్ ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. రాడ్ స్టేషన్ ఎందుకు అడ్డుకుంటున్నాం అంటే రేపటి కోసం, భావి తరాల కోసం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేలుకై మరి మన దామగుండాన్ని కాపాడుకోవాలి. మనకు రాడర్ వద్దు, దామగుండమే ముద్దు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలవాలి. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు కుట్రపూరిత రాజకీయాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళ కొట్టన మట్టి కొట్టకుండా మీరైతే చూడండి. మాకు న్యాయం జరుగుతాయని మీకు ఓట్లు వేసిండ్రు, కానీ వాళ్ళు మీకు ఓటు వేసినందుకు ఇప్పుడు ఆ రాడ్ స్టేషన్ వల్ల వీళ్ళకు అన్యాయం జరుగుతుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఏకమై ఈ రాడ్ స్టేషన్ ను తిప్పి కొట్టాలని మేము కోరుతున్నాం. సేవ్ దామగుండం.